ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చాలామంది చాలా రకాల సమస్యల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. శత్రువులు తరుముతున్నారేమో. నా దేవుడు నీతో చెప్తున్నాడేమంటే మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, మనుషులు నిన్ను రక్షించరు, ఏ ఒక్కరు కూడా నిన్ను పట్టించుకోరు, ఏ ఒక్కరు కూడా నిన్ను ఆదరించరు, ఏ ఒక్కరు కూడా సమస్యల నుంచి నిన్ను తప్పించరు, ఏ ఒక్కరు కూడా నీ శత్రువుల నుంచి నిన్ను కాపాడరు. మనుషులు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటారు, మళ్ళీ సైలెంట్గా ఉండిపోతారు, వదిలేస్తారు. కానీ నా దేవుడు అలా కాదు. నువ్వు ఈ భూమి మీదకి రాకముందే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ పాప శాప దోషాలన్నిటి కొరకు కూడా ఆయన విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అలాంటి దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే నిన్ను రక్షించువాడును నేనే చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎన్నో శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, అనారోగ్య స్థితిగతుల్లో ఉండొచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నీతో చెప్తున్నాడు నిన్ను రక్షించువాడు ఆయనే అని. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా కార్యం చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆయన కార్యం చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అప్పులో నీ వెంటబడుతున్నారేమో, అర్థం కాని స్థితిలో గందరగోళంలో ఉన్నావేమో, నా బ్రతికి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని అర్థం కాని స్థితిలో ఉంటున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీ శత్రువులైనా కావచ్చు, నీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, నిన్ను నేను రక్షిస్తాను అని నా దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఆయన మీద ఆనుకో, ఆయన దగ్గరికి రా, ఆయనే నీకు సాయం చేస్తాడు. మనుషులను చాలామంది గుడ్డిగా నమ్మేస్తుంటారు, కానీ వాళ్ళు మోసం చేస్తారు. నా దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఆయన నమ్మినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీ జీవితం మారుతుంది. నీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. నీకు ముందుగా ఆయన నిలబడతాడు, నీకు తోడుగా ఆయన నడుస్తాడు. ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఆయన నిత్యము నీతో పాటు ఉంటాడు, నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. నా దేవుడు అంత గొప్పవాడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళ నువ్వు ఏ పరిస్థితుల్లోనే ఉండొచ్చు, ఆయన దగ్గరకు రా. నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.